విద్యార్థిని విద్యార్థులకు మరికొద్ది క్షణాలు
ప్రేయర్ సాంగ్ చిల్డ్రన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున వేరం రావాల్సిందిగా కోరుచున్నాం. క్షణాలలో కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున విద్యార్థులు సభామందిరం వద్దకు వచ్చి నిశ్శబ్దంగా తమకు కేటాయించిన సీట్లలో కూర్చో. యాజమాన్యాలకు, ప్రధానోపాధ్యాయులకు, కళా పోషకులకు, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులకు, తల్లిదండ్రులకు, బాలబాలికలకు శుభాహ్వానం. గత 16 ఏళ్లుగా బాలల సమగ్ర వికాసం, అభివృద్ధి లక్ష్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా నర్సరీ నుండి 10వ తరగతి బాలలకు విజ్ఞాన వికాస సాంస్కృతిక పోటీ నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే. మా చిరు ప్రయత్నానికి మీ ప్రోత్సాహం మరింత నూతన జవసత్వాలను అందిస్తోంది. ఆధునిక పోకడలతో మరుగున పడుతున్న సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కల్పించి భారతీయ సాంస్కృతిక విజ్ఞాన వారసత్వ సంపదను భావి భారత పౌరులకు అందించి వారిని బహుముఖంగా తీర్చిదిద్దడమే ఈ ఉత్సవ లక్ష్యం. బాలల సొంత గొంతును వినిపించి వారిలో ద్విగుణీకృతమైన ఉన్న ప్రతిభకు పట్టం కట్టే వేదిక ఈ ఉత్సవం. 12 అంశాలు, 36 విభాగాలుగా వర్గీకరణ. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు మరియు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ 3 రోజులు జరిగే పోటీలకు ఉన్న వివరాలేంటో మనం ఇప్పుడు చూస్తే, ఈరోజు డ్రాయింగ్ ఇన్ పెయింటింగ్ 1 గంటకు, అలాగే వ్యాసరచన తెలుగు ఇంగ్లీష్లో 4 నుంచి 10వ తరగతి జూనియర్ సీనియర్ విద్యార్థులకు 1 గంటకు జరుగుతుంది. అలాగే తెలుగు కథలు LKG నుంచి 7th క్లాస్ వరకు సబ్ జూనియర్ జూనియర్ విభాగాల్లో 3 నిమిషాలు ఉంటుంది. ఇక ఏకపాత్రాభినయం, సాంఘిక పౌరాణికం 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ 5 నుంచి 8 నిమిషాలు. ఇక విచిత్ర వేషధారణ చూస్తే LKG నుంచి 10th క్లాస్ వరకు అందరికీ 3 నిమిషాలు ఉంటుంది. కథా రచన 4వ తరగతి నుంచి 10వ తరగతి జూనియర్ సీనియర్స్కి 1 గంటకు. అలాగే రేపు తెలుగు పద్యాలు 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ 3 నిమిషాలు. జానపద శాస్త్రీయ నృత్యాలు 2వ తరగతి నుంచి 10వ తరగతి అందరికీ 5 నుంచి 8 నిమిషాలు. జానపద శాస్త్రీయ నృత్యాలు బృందంగా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జూనియర్ సీనియర్స్ 5 నుంచి 8 నిమిషాల వరకు. ఇక శనివారం వక్తృత్వ పోటీలు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జూనియర్ సీనియర్స్ 3 నుంచి 4 నిమిషాలు. లఘు నాటికలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ 12 నిమిషాలు. దేశభక్తి గేయాల పోటీలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ 3 నుంచి 5 నిమిషాలు. దేశభక్తి గేయాల పోటీలు బృందం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ 5 నుంచి 8 నిమిషాలు. ఇంతమందిని ఒకేసారి వేదికపై ఇలా చూస్తుంటే, వేదిక నుంచి ఇలా నేను చూస్తుంటే ఒక జాతర ఉంటుంది కదండి, పల్లెటూరులో జాతర జరిగినప్పుడు ఇంతమంది ఒకేసారి ఉంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నట్టు ఉంటుంది. ఒక్కసారి అందరూ చప్పట్లు గట్టిగా కొడితే ఈ కార్యక్రమాన్ని అంటే హ్యాపీనెస్ అనమాట, అందరిలో ఒక ఉత్తేజం అనేది బయటికి కనిపిస్తుంది. పిల్లల్ని చూస్తుంటే టాలెంట్ ఎంతమందిలో ఒక్కొక్క టాలెంట్ ఈరోజు బయటపడి, అలాగే చాలా మంది న్యాయ నిర్ణేతలు కూడా ఉన్నారు, ఎంతో నిపుణులైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు వచ్చినందుకు వాళ్ళందరికీ స్వాగతం. అలాగే మరొక్కసారి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకు, వాళ్ళతో పాటు వచ్చిన ఉపాధ్యాయులకు, అలాగే పిల్లలందరికీ కూడా స్పెషల్లీ వెల్కమ్. ఈరోజు వందలాది మంది చిన్నారులు ఆటపాటలతో హోరెత్తించే ఈ కార్యక్రమం, బొమ్మలు గీసి బళ్ళ అనిపించే ఈ కార్యక్రమం, కథలు రాసి మెప్పిస్తారు. ఇప్పుడు చూస్తే తెలుగుదనాన్ని కళ్ళ ముందుంచి ఈ ఉత్సవంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 10,000 మందికి పైగా బాలలు పాల్గొంటున్నారు. 12 అంశాలు, 36 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. కళల పూదోటలో మొగ్గల్లా, కొలనులలో కలువలు వికసించినట్లుగా
ఎక్కడ చూసినా చిన్నారుల మెరుపులే. సంగీత సాగరంలోని సప్త స్వరాలు మోగుతున్నాయి. ఆట పాట కవితల్లో సృజన ప్రవహిస్తూ కలామ తల్లి ముద్దు బిడ్డలం, రేపటి తరానికి వారసులం అంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. 3 రోజుల పాటు ఇక్కడ జరిగే బాలల ఉత్సవాలు కొత్త స్నేహాలకు బీజం పోస్తాయి. ధన్యవాదాలు. ఈ రోజు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అందరికీ 1 గంట సేపు ఉంటుంది. నుంచి 10వ తరగతి వరకు జూనియర్స్ సీనియర్స్ 3 నుంచి 4 నిమిషాలు ఉంటుంది. నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఈనాటి చిల్డ్రన్స్ ఫెస్టివల్ 8, 9, 10 తేదీలు అనుకున్న తేదీలను మేము మార్చడం జరిగింది. అది 15, 16, 17 మా ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి ఈ చిరు ప్రయత్నానికి, ఈ ఆలస్యానికి మమ్మల్ని అందరినీ పెద్ద మనసుతో పిల్లలు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా కొంచెం అర్థం చేసుకుని మమ్మల్ని క్షమించవలసిందిగా ముందుగా మీ అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఈనాటి ఈ చిల్డ్రన్స్ ఫెస్టివల్ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆలోచన, ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ వేదుల సోమేశ్వరరావు గారు. శ్రీరాంపురం గ్రామంలో ఒక అరుగుంది. అది ఎలా సద్వినియోగం చేయాలి, ఇంట్లో ఉన్న ఒక్కొక్క పిల్లలు ఖాళీ సమయాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నారు, ఆ స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆలోచన నుంచి మొదలైంది. 1, 2, 3 అలా మీ అందరితోటి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయవంతంగా గత 20 సంవత్సరాలుగా నిర్వహింపబడుతోందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అందులో మనందరం కూడా భాగస్వామ్యులుగా చేసినందుకు, ఒక మంచి కార్యక్రమానికి మన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆ ట్రస్ట్ సభ్యులకి, అదేవిధంగా శ్రీరాంపురం గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాము. ఇందులో భాగంగా శ్రీరామనవమి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఆధ్యాత్మిక చింతన, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పర్యవేక్షణ, ప్రతి ఒక్కరూ కూడా అందరికీ తెలుసు, అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఈ ట్రస్ట్ దిగ్విజయంగా జరుగుతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఏదో మధ్యలో కొన్ని ఇబ్బందులు వస్తున్నా మాకు ప్రెస్ వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రతి ఒక్కరి కమ్యూనికేషన్, ఫోన్లో మాట్లాడటం, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరందరూ కూడా ఎంత త్వరగా డ్రాయింగ్, పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తామని ఆలోచిస్తున్నారు. అందువల్ల ఒకే ఒక్క మాటతోటి వేదికను పెద్దలు అలంకరిస్తారు. తద్వారా మిగిలిన అన్ని విషయాల్లోనూ మీ పార్టిసిపేషన్ చక్కగా జరుగుతుంది. చిల్డ్రన్స్ ఫెస్టివల్ 2016 3 రోజుల కార్యక్రమం, 36 ఈవెంట్స్ మీ అందరికీ తెలుసు. దీనికి అధ్యక్ష స్థానాన్ని వహించవలసిందిగా డాక్టర్ తెన్నేటి సుబ్బారావు గారు, చైర్మన్ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్, వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. వారికి బొకేను అందించవలసిందిగా మా ట్రస్టీ శ్రీ రామమూర్తి గారిని కోరుతున్నాను. విలువైన సమయాన్ని వెచ్చించి మీ అందరికీ కూడా వారి యొక్క అనుభవాలను, వారి యొక్క మంచి విషయాలను పంచడానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యులు ప్రొఫెసర్ సిఎన్ రావు గారు, గణిత శాస్త్ర ప్రముఖులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా మా ట్రస్టీ అండ్ మా ట్రెజరర్ వేదుల సోమేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మరో ముఖ్య అతిథి ప్రొఫెసర్ జి గంగరాజు గారు, ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు. వారు మన ఆహ్వానాన్ని మన్నించి మీ అందరినీ మంచి సందేశాలను ఇవ్వడానికి, మా చిరు ప్రయత్నానికి వారి యొక్క చేయూతతోటి ఈరోజు చాలా దూరం నుంచి వచ్చారు. వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా సాత్విక వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ
కోరుతున్నాను. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా గణేష్ మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వైజాగ్లో శ్రీ రవీంద్ర సాహు గారు, అడ్వకేట్, విశాఖపట్నం. వారు పోలీస్ వారు కూడా శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్, అలాగే మా ట్రెజరర్, మా వ్యవస్థాపకులు శ్రీ వేదల సోమేశ్వరరావు గారు, వారికి చాలా అభిమాని. వారు కూడా మా ట్రస్ట్ కార్యకలాపాల్లో ప్రతిసారి ఏం జరుగుతోంది, ఏమవుతుంది, మీకు ఏది అవసరం ఉన్నా కూడా మేము సహాయం చేస్తామని వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఇందులో ఉన్నాయి. అందువల్ల వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను.